అయితే మనం అంత్యకాలంలో ఉన్నాము అనేటువంటి విషయాలు మనం ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 22వ వచనాలను మీరు గమనిస్తున్నప్పుడు అంత్యకాలంలో నేను వారిని పర్వతాల మీద సమకూర్చి వారిని ఒక రాజ్యంగా స్థిరపరిచేదను, వారికి మీద 2 రాజ్యములుగా ఉండరు అనే ఈ ప్రవచన వాక్యాన్ని మీరు గమనిస్తున్నప్పుడు మనం ఇజ్రాయేల్ జరిగినటువంటి కొంత చరిత్ర మనం గమనించాలి. చూడండి, మనం ఇజ్రాయేల్ యొక్క చరిత్ర మీరు గమనించినప్పుడు సొలొమోను రాజు తర్వాత ఇజ్రాయేల్ ఏదైతే ఉందో వాళ్ళు 2 రాజ్యాలుగా విడిపోయినట్టుగా మనకు కనబడుతుంది. దక్షిణం సైడ్ యూదా గోత్రము, ఒకవేళ ఉత్తరం సైడ్ మనం గమనించే ఇజ్రాయేల్ గోత్రంగా వాడు విడిపోయినట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే వారు ఈ యొక్క పరిస్థితులు జరుగుతున్న అనేకమైనటువంటి రాజ్యాలు వాళ్ళని ఏలుతా వచ్చాయి. అది మనం క్రీస్తు శకం 70వ సంవత్సరం మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక చక్రవర్తి వారిని ముట్టడి వేసి వారిని ధ్వంసం చేశాడో వారు అనేకమైనటువంటి దేశాలకు వాళ్ళు చెదిరిపోయినట్టు కనబడుతున్నారు. చరిత్ర పొడుగున వాళ్ళు చెదిరిపోతూనే ఉన్నారు. దినాలలో చెదిరిపోయిన ఇజ్రాయేల్ నేను సమకూరుస్తాను అని దేవుడు తెలియజేశాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో ఏదైతే తెలియజేశాడో 1948వ సంవత్సరంలో ఆ యొక్క ప్రవచన వాక్యం నెరవేర్చబడిందనే విషయాన్ని మనం గమనించాలి. అనేక మంది ఇజ్రాయేలు సమకూర్చబడి తిరిగి వారి దేశం వారికి ఇవ్వబడింది. ఇది అంత్యకాలంలో ఇవి జరుగుతాయి అనేటువంటి విషయాలు దేవుడు ముందుగానే తెలియజేశాడు. కాబట్టి ఇది 2వ రాకడకు అతి ప్రాముఖ్యమైనటువంటి సూచనగా మనకు కనబడుతుందనే విషయాన్ని మనం గమనించాలి.